ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రెండో రోజు మన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో మనము గౌరవ కలెక్టర్ వర్యులకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సన్నద్ధమయ్యాము. దాదాపుగా ప్రభుత్వం నుంచి 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఏకైక ప్రభుత్వం ఇదేనని తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఈ ఎలక్షన్ టైం ఆసన్నమైంది కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఒకసారి కోరుకుంటూ డిమాండ్లన్నీ మీకు ఇదివరకే తెలిసిన డిమాండ్లే కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ప్రభుత్వ ఉద్యోగ నాయకులతో చర్చలు జరిపి ప్రభుత్వానికి ఉద్యోగులకు రావాల్సిన నిధులన్నీ విడుదల చేయాలని ఒకసారి మీ ద్వారా విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఏపీ జేఏసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం నగరశాఖ పక్షాన మరి ఈ యొక్క ఏపీ జేఏసీ కార్యక్రమము రేపటి రోజున డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు ఆవరణ ఎందుకు జరుగుతుంది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వము, మొండి ప్రభుత్వము మొద్దు నిద్ర వీడి మనకు సంబంధించినటువంటి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షన్ల కుటుంబాల్లో వెలుగు నింపాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్, మీరు చెప్పినటువంటి హామీలు మీరు నెరవేర్చుకుంటే ప్రజల్లో కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు, ఉపాధ్యాయులు మీరే చులకనైపోతారు. కాబట్టి మీరు చెప్పిన హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ సంఘం నగరశాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 11వ పిఆర్సీ బకాయిలు విడుదల చేసి 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్కి బాధ్యతలు అప్పచెప్పి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల నుండి కూడా మీరు యొక్క వినతులు స్వీకరించి వారికి ఏ రకంగా మెరుగైనటువంటి పిఆర్సీ ఇప్పించాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ జేఏసీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉద్యమాభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.